ఇవాళ ఓ అందాల రాక్షసి రీ రిలీజ్. అని నైజాంలో ఒక థియేటర్ కూడా మాకు ఇవ్వలేదు. దాని గురించి ఈ ప్రెస్ మీట్. అంటే చెప్పాలంటే అంటే ఏం చెప్పాలి ఫస్ట్ నాకు తెలియట్లేదు. ఎందుకంటే ఈ బాధ కానీ, ఈ పెయిన్ కానీ, నా ఏడుపు కానీ ఎప్పటి వరకు మీకు కూడా చెప్తానని అనిపిస్తుంది. మంచిగా అనిపించట్లేదు, కానీ తప్పదండి. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ గురించి ఒకటే చెప్పాలంటే ఫస్ట్ తెలుగు ఇండస్ట్రీ అని సేవ్ చేయాలి. ప్లీజ్ సేవ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. 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 ప్లీజ్ 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 సేవ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎందుకంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నలుగురు రాక్షసుల్లో చేతిలో వెళ్ళిపోయింది మొత్తం. అంటే నలుగురు ఫ్యామిలీసే ఉండాలి ఇక్కడ అన్నట్టుగా పరిస్థితి ప్రజెంట్. ఇప్పుడు కొత్తగా ఎవరైనా సినిమా తీసినా కూడా వాళ్ళు రేపు పొద్దున వాళ్ళ సినిమా ఆడియో అవుతుంది అవ్వదు చెప్పలేము. వాళ్ళది శాటిలైట్ అవుతుంది అవ్వదు చెప్పలేము. వాళ్ళది థియేటర్లో సినిమా పడుతుంది పడదు కూడా చెప్పలేము. వాళ్ళది ఓటీటీ అవుతుంది అవ్వదు కూడా చెప్పలేము. హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అంటే ఏ రైట్స్ కూడా సేల్ అవుతుంది అని గ్యారంటీ లేదు. ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు బాగా ఎక్కువై ఆయన బాగా సెటిల్గా ఉన్నారు. ఒకవేళ లాస్ అయినా పర్వాలేదు అనుకుంటే వచ్చి చిన్న బడ్జెట్ సినిమాలు తీయండి ప్రొడ్యూసర్లు. ఎందుకంటే చాలా దారుణమైన పరిస్థితి ప్రజెంట్. ఎందుకంటే నిన్ననే మా సినిమా గురించి చెప్తానండి. ఒక 4 days నుంచి ఐనాక్స్ పీవీఆర్ మేనేజర్ మహేష్ గారితో మాట్లాడుతున్నాము. ఫస్ట్ ఆయనకి ఇలా రీ రిలీజ్ ఉంది అంటే 1 week ముందే తెలుసు. ఫస్ట్ కాల్ చేసినప్పుడు ఆయన ఎలా మాట్లాడుతున్నారంటే ఐనాక్స్ పీవీఆర్లకి ఓనర్స్ అయిపోయారు ఈ మేనేజర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విధంగా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ గురించి వాళ్ళు దేవుళ్ళు అనుకుంటున్నారు మనకి సినిమా షో ఇవ్వడానికి. ఫస్ట్ వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి. అయితే ఆయన ఆ విధంగా మాట్లాడారు. నేను చెప్పా, ఆయన కూడా రిక్వెస్టింగ్గా చెప్పా స్క్రీన్స్ ఇవ్వండి అంటే ఇస్తా అని చెప్పాడు. నిన్న అరగంటలో చేస్తున్నా అని చెప్పేసి మా ఎగ్జిబిటర్ది నాది ఇద్దరిది ఫోన్ ఎత్తలేదు, స్క్రీన్స్ ఇవ్వలేదు లాస్ట్కి. తర్వాత మన ఏషియన్ ప్రశాంత్ గారు ఆయన కూడా స్క్రీన్స్ ఇస్తా అని చెప్పేసి ఒక 2 స్క్రీన్స్ ఇచ్చారు హైదరాబాద్లో, మళ్ళీ అది కూడా ఇవ్వలేదు. అయితే వీళ్ళ చేతిలో అసలు ఎవరు ఇచ్చారు థియేటర్స్ నాకు అర్థం కావట్లేదు. వీళ్ళకి ఆ రైట్స్ ఎవరు ఇచ్చారు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక చిన్న హోటల్ ఉందనుకోండి, అందులో ఏదైనా దొంగతనం జరుగుతున్నప్పుడు ఆ ఓనర్స్కి తెలిసిపోద్ది. ఇదైతే ఒక పెద్ద సముద్రం చెప్పుకోవచ్చు, అంత సముద్రం అంత పెద్దది ఇది. అయితే ఈ ఓనర్స్కి తెలియకుండా ఉంటుందండి? ఉంటుంది 100%. వీళ్ళు ఓనర్స్ ఉన్నారు అంటే సముద్రం మన దృష్టిలో ఇప్పుడు వాళ్ళు రేపు పొద్దున ఏం చెప్తారంటే అవును సముద్రం చాలా పెద్దది, ఏ చివరిలో ఏం జరుగుతుంది మాకు తెలియదు అంటారు. కానీ అలా కాదు. కానీ ఇది మన చేతిలో ఉన్న సముద్రం. అందువల్ల అంటే ఈ ఓనర్స్కి అందరికీ తెలుసు, థియేటర్ ఓనర్స్కి కానీ థియేటర్ మేనేజర్స్కి కానీ అందరికీ తెలుసు ఏం జరుగుతుందో ఇక్కడ. ఎందుకు థియేటర్ ఇవ్వట్లేదు వీళ్ళు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కానీ థియేటర్ నిజంగా చాలా దారుణం చేసేసారు పరిస్థితి. ఈయన నాకు ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ చేయాలి, నాకు కూడా నిజంగా బాధగా ఉంది, నాకు కూడా నచ్చట్లేదు. ఎందుకంటే మీ ముందు వచ్చి ఇలా మాట్లాడడం అంటే ఎవరి ముందుకి వెళ్ళి కూడా నేను మాట్లాడడం ఇలా నాకు నచ్చదు. నా ప్లేస్లో మీరున్నా మీకు కూడా నచ్చదు. కానీ మాట్లాడుతున్నాం అంటే ఒక అర్థం ఉంది. ఇక్కడ బాధపడుతున్నాము, చచ్చిపోతున్నాము అంటే ఒక ఈ ఉన్న ఇండస్ట్రీలో మన ఐనాక్స్ మేనేజర్ మహేష్ గారు, ఇంకా మన ఐనాక్స్ ఓనర్ అజయ్ బిజ్లీ గారు కానీ, మన ఏషియన్ సునీల్ గారు కానీ, మన ఏషియన్ ప్రశాంత్ మేనేజరు,
ఇంకా మన ఎగ్జిబ్యూటర్లు కూడా చాలామంది ఉన్నారు ఇందులో. అయితే వీళ్ళందరిది ఒక ఇన్వాల్వ్మెంట్, అంటే ఒక గ్యాంగ్ తయారైంది ఇది. చిన్న సినిమాల్ని తొక్కేయాలి, చిన్న సినిమా అంటే చిన్న బడ్జెట్ సినిమా చిన్నది కాదు మనది బడ్జెట్ ఏలుగా బడ్జెట్, కానీ ఇది ఏనుగు లెవెల్లో నేను తీశాను. మన మీడియా మిత్రులు కూడా చూశారు సినిమా, అది అందరికీ తెలుసు. మీ సినిమా బాగోకపోతే ఒక డైరెక్టర్ని అంటే ఒక డైరెక్టర్ మా సినిమా చూడట్లేదు అది ఇది అని చెప్పి ఆయన బాధపడితే చెప్పుతో కొట్టుకుంటే ఆయన గురించి అందరూ వేశారు. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, సినిమా బాగోకపోతే మీ చెప్పుతో మీరు నాకు కొట్టండి, నేను పడతా. నేను మంచిగా సినిమా తీశాను, నా చెప్పుతో నేను కొట్టుకోను. ఎందుకంటే నేను తప్పు చేయలేదు. నేను తప్పు చేసినప్పుడు నేను కొట్టుకుంటాను, నిజంగా కొట్టుకుంటాను. ఆ తప్పు అయి ఉండొచ్చు, ఈ తెలుగు ఇండస్ట్రీలో తెలుగు ఫిల్మ్ చేశాను, ఇదే నా తప్పు. ఇది తప్ప ఇంకా మిగతా ఏం తప్పు లేదండి. అది కూడా ఆడియన్స్కి నచ్చేలాగా ఒక ఫుల్ కంటెంట్ ఉన్న సినిమా, ఒక అందమైన ఆర్టిస్టులు, అందమైన సినిమా, అందమైన కథ, ఒక కంటెంట్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఇది. ఇలాంటి సినిమాకి కూడా వీళ్ళు ఇలా చంపుతున్నారంటే అస్సలు నేను తట్టుకోలేను. రేపు పొద్దున్న నాకు ఏదైనా జరిగిందంటే మన సునీల్ నారాయణ గారు కానీ, దిల్ రాజు గారు కానీ, మన సురేష్ బాబు గారు కానీ, మన అజయ్ బిజ్లీ గారు కానీ, వీళ్ళే ముఖ్యమైన కారణం ఉంటారు. ఎందుకంటే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా నేను ఈ మధ్య. ఎందుకంటే ఈ సినిమా అంటే ఎంత మంచిగా సినిమా తీసినా కూడా ఇలా అవుతుందంటే నేను తట్టుకోలేను, అది నేను యాక్సెప్ట్ చేయలేను. అది అర్థం చేసుకోవాలి. థియేటర్స్ ఇవ్వాలి, ఇస్తేనే అక్కడ థియేటర్లో సినిమా పడితేనే తెలుస్తుంది. అందరూ బాగుంది అంటుంటే ఇంకా నేను లోపల రగిలిపోతున్నాను, బాధపడుతున్నాను, పిచ్చిలేసిపోతుంది. సినిమా బాగోకపోతే సరే పక్కకి వెళ్ళిపోయింది, వదిలేస్తాను నేను, అరే నాదే ఫాల్ట్ అని చెప్పేసి. కానీ మంచి సినిమా తీసిన తర్వాత ఇలా చేస్తున్నంటే అది అస్సలు నేను యాక్సెప్ట్ చేయలేను. దానికి నేను లీగల్గా కూడా వెళ్తాను, నా ప్రాణం ఉన్నంత వరకు నేను పోరాడతాను. కానీ ఫస్ట్ ఈ తెలుగు ఇండస్ట్రీని అందరూ సేఫ్ చేయాలనేది నేను కోరుకుంటున్నాను. ఇవాళ మాకు ఇలా జరిగిందంటే, ఈ మేనేజర్స్ ఇలా చేస్తున్నారంటే అది మన వీక్నెస్. మనం వీళ్ళకి బతిమలాడతాం కాబట్టి. ఇంకా వీళ్ళతో మనం బతిమలాడితే ఇంకా ఇలాగే చేస్తారు, రచ్చిపోతారు. అందరూ కలవాలి, అందరూ ఒక యూనియన్, ఒక యూనిటీ, ఒక మెజారిటీగా ఫామ్ అవ్వాలి. అప్పుడే మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంటుంది. లేకపోతే వీళ్ళు ఎలా అయితే, ఎంత దారుణం అంటే ప్రపంచంలో ఎక్కడ లేని పాలిటిక్స్ ఇక్కడుంది. అందరు అనుకుంటారు బాలీవుడ్లో నెపోటిజం ఏం లేవాడ, వీళ్ళ ముందు బచ్చగాలు వాళ్ళు. ఇక్కడుంది అంటే దరిద్రం. నేను ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన సినిమాలు ఎంత ఆడుతున్నాయి, ఎంత పెద్ద సినిమాలు తీస్తున్నామని గొప్పగా చెప్పుకుంటా, ప్రౌడ్గా ఫీల్ అవుతా. కానీ ఈ పాలిటిక్స్ని చూస్తే అంతే సిగ్గుపడుతున్నాను ఈ మధ్య. ఈ పరిస్థితి రేపొద్దున మీకు, మీ ఫ్యామిలీ వరకు రాకూడదు. కొత్తగా వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ఫస్ట్ సినిమా నాలెడ్జ్ తీసుకోండి, సినిమా బిజినెస్ గురించి తెలుసుకోండి, జాగ్రత్తగా డిసిప్లిన్లో సినిమాలు తీయండి. ప్రతి ఆర్టిస్ట్ అయినా, డైరెక్టర్ అయినా, ప్రొడ్యూసర్ అయినా ప్రతి ఒక్కరు జాగ్రత్త పడాల్సిన అవసరం. ఎందుకంటే ఈ మధ్యకాలం చాలా పాలిటిక్స్ ఎక్కువైపోయింది. ఈ పాలిటిక్స్ ఇక్కడతో ఆగిపోవాలంటే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. నేను ఇది వరకు జాగ్రత్తగా లేనండి. నేనైతే అందరితో అన్న తమ్ముళ్ళలానే ఉన్నాను, అలాగే ఉన్నాను, ఇప్పుడు కూడా ఉంటాను కూడా. కానీ ఈ పాలిటిక్స్ తట్టుకోలేక ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ చేస్తున్నాను. నేను ఎవరి గురించైనా ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. నాకు ఎవరితో పర్సనల్గా ఏది గొడవ లేదు. పర్సనల్గా నేను పడుతున్న బాధకి నేను రియాక్ట్ అవుతున్నాను. అంటే ఒక పసిపిల్లని ఆకలేస్తే పాప ఏడుస్తుంది కదా, ఏడుస్తేనే అమ్మకి తెలుస్తుంది ఆకలిస్తుంది అని. అప్పుడు అమ్మ వచ్చి పాలు పెడుతుంది. అలాగే ఇప్పుడు నేను ఏడుస్తున్నాను. మన ఆడియన్స్ కానీ, మన ఇండస్ట్రీ వాళ్ళు కానీ నాకు అమ్మతో సమానం. ఇప్పుడు నా ఏడుపు మీ దాకా వెళ్ళాలి, నాకు మంచి రెస్పాన్స్ రావాలి అనేది నేను కోరుకుంటున్నాను. దాని గురించి అండి ఇవన్నీ.
థ్యాంక్ యూ అండి. సార్ రికార్డింగ్ ఆపండి. ఏం సార్ అడిగాం సార్, చేస్తాం చూస్తామన్నారు, ఏం చేయలే. ఇప్పుడు కాదు, ముందు నుంచి అదే జరుగుతుంది, ఇప్పుడు నుంచి కాదు, ఎప్పుడు నుంచి దగ్గర దగ్గర ఒక 6 months నుంచి ఇదే జరుగుతుంది. నార్మల్గా ఏం చేయట్లేదు, ఎవరు ముందుకి రావట్లేదు. సేమ్ అంటే థియేటర్స్ ఇస్తామని చెప్పేసి ఇవ్వట్లేదు. ఇంకా చాలా అంటే థియేటర్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు దేవుళ్ళు అయిపోయారు అనుకుంటున్నారు సార్. ఇప్పుడు కూడా మీ ముందు స్పీకర్ పెట్టి మాట్లాడినా వాళ్ళు ఎలా మాట్లాడతారో చూడండి, అంటే రచ్చిపోతున్నారు. అంటే ఇవ్వము డైరెక్ట్గా చెప్తున్నా. అందరి గురించి నేనైతే పోరాడాను, కానీ అందరికీ భయం ఉంది, ఎవరు ముందుకి రాదు. ఇప్పుడు నాకు భయం చచ్చిపోయింది, నా పేషెన్స్ చచ్చిపోయింది. ఎందుకంటే ఒక మంచి సినిమా తీశాను, అయినా కూడా ముందుకు వెళ్ళట్లేదని అలా అయిపోయాను నేను. అది లేదు సార్, వాళ్ళకి కూడా క్రైటీరియా ఉంది. మినిమం మీకు ఎన్ని థియేటర్స్ పడాలి, పడితేనే ఇస్తారు వాళ్ళు. క్రైటీరియాస్ పెట్టారు ఇప్పుడు అన్ని, ప్రతి దానికి. ఇంకా ప్రతి దానికి ఛాంబర్ నుంచే లింక్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు నార్మల్గా ఏదైనా గొడవ అయిందనుకోండి, ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్ ఎవరైనా ఎక్కడికి వెళ్తారు? వచ్చేది ఇక్కడే కదా, ఛాంబర్కి కాదు. అక్కడే గొడవలు తవ్వలేదు. ఎందుకంటే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఫిలిం ఛాంబర్. కానీ ప్రాబ్లమే ఇప్పుడు ఫిలిం ఛాంబర్ అయిపోతే మనం ఏం చేస్తాం సార్? ఇప్పుడు ఈరోజు ఎన్ని థియేటర్లో సార్? ఆంధ్రాలో ఏంది సార్? ఇప్పుడే పడింది కదా, సాయంత్రం వరకు తెలుస్తుంది. సాయంత్రం వరకు అంటే లేదు, ఫస్ట్ క్వశ్చన్స్ అడిగితే నేను తర్వాత మొత్తం చెప్తాను ఒకే ఒకసారి. మళ్ళీ మధ్యలో అడగడం అంటే మీకు మైక్ లేదు. ఓకే, ఈరోజు సినిమా రిలీజ్ కదా, ఎన్ని థియేటర్లో రిలీజ్ అయింది, ఇక్కడెక్కడ ఏమైనా ఎఫెక్ట్ అయింది, మీ ఎన్ని థియేటర్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను సార్? ఒక 100 థియేటర్స్ ఆంధ్ర వరకు అనుకున్నాను, కానీ దగ్గర దగ్గర అంటే 50 థియేటర్స్ వరకు మేము లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎన్ని పడ్డాయో ఎన్ని పడలేదు, ఎందుకంటే థియేటర్స్ వాళ్ళు అమౌంట్ కడతారని చెప్పేసి అందరూ కట్టరు. అందుకే మాకు ఇప్పుడు ఫ్లెడ్జ్గా క్లారిటీ లేదు, అది సాయంత్రం వరకు తెలుస్తుంది. నైజాంలో అయితే ఒక్క థియేటర్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇవ్వలేదు, ఇస్తానని చెప్పేసి అది కూడా హ్యాండ్ ఇచ్చారు. అదే 2వ థియేటర్, అదే ప్రాబ్లం జరిగింది ఈ విషయంలో. నా మాట, నా బాధ, నా నొప్పి, నా పెయిన్ ప్రజల్లోకి వెళ్ళాలి, మన ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, అందరూ ఒకటే అవ్వాలి. ఎందుకంటే ఒక్క సినిమా కిల్ అవుతుందంటే ఇండస్ట్రీ కిల్ అవుతున్నట్టే. ప్లీజ్ సేఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. మా పిఆర్ఓ గారికి చెప్పామండి, కానీ వాళ్ళకి కుదరట్లేదు అది ఇది అన్నారు ఆయన. మన అప్పుడు సాయి సతీష్ గారు ఉన్నారు, ఆయనకి చెప్పాను, కానీ కుదరలేదు అని చెప్పారు. అదే చెప్తున్నాను కదా సార్, అంటే అంత ఈజీగా ఎవరు ముందుకి రావట్లేదు ఈ మధ్య. ఇంకా ఇప్పుడు ఇలా బాధలున్న, ఇట్లా సినిమా గురించి ఇలా ప్రాబ్లం ఉంది అంటే మన మిత్రులు కూడా, అంటే మనం ఒకవేళ ఇట్లా మాట్లాడబోతున్నామని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మాట్లాడడం కూడా మానేస్తారు మనతో. అంటే అంత భయం, ఫిలిం ఇండస్ట్రీ అంటే అంత భయం పెట్టేశారు. అది సార్. ఓకే సార్. కొన్ని వేల సినిమాలు, కొన్ని వందల సినిమాలు ఇక్కడ మనకు ఆగిపోయి ఉన్నాయి. నేను ఒక ప్రొడ్యూసర్ని, నేను ఒక యాక్టర్ని, నేను ఒక డైరెక్టర్ని, అన్నీ ఉన్నాయి మన దగ్గర. మీ బాధ ఏందో మీరు బయటికి చెప్పుకోగలుగుతున్నారు, మేము బయటికి చెప్పుకోవట్లేదు. మేము అది నేను 4 సినిమాలు తీసాను, నాకేం చేయడం దొరకలేదు, ఇక్కడేం దొరకలేదు. అవును, మనం ఎక్కడైతే మనం ఆడియో ఫంక్షన్ చేసినప్పుడు వచ్చిన పెద్ద మనుషులు మొత్తం ఏం చెప్తారంటే, ఇక్కడ వచ్చేసి సార్ నీకు 50 థియేటర్లు ఇస్తున్నా, నీకు 60 సూపర్ అని సపోర్ట్ కొట్టుకోబోతారు. మనం మురిసిపోతాం. అవును, ఎందుకంటే మనం ఆస్తులు అమ్ముకోనో చేసుకున్నాం, బ్లాక్ మనీ ఉండి ఇవన్నీ చేసిన వాళ్ళం కాదు మనం. అవును, దీనికి ఏమంటుందంటే ఇవాళ మీరు ఎవరు భయపడడానికి సిద్ధంగా లేదు ఇక్కడ. అవును, 100 మంది ఉంటా, 50 మంది ఉంటా, ఒకడు ఒక సినిమాతో పోయి
ఘనంగా పెట్టిరు, అవును. పని తీస్తున్నారు. అవును. కానీ ఇప్పుడు మీరు చెప్పిన చక్కని మాట ఏంటి అంటే మనమంటూ ఒక ఉద్యమం రావాలి. ఈ ఉద్యమం రాకపోతే నేను దాదాపు ప్రతి మీటింగ్ లో కూడా ప్రతి ఆడియో ఫంక్షన్ లో కూడా ఇదే చెప్తున్నాను సార్. నేను ఇన్నిసార్లు కూడా సార్ నల్లపూసల బాబ్జీ గారు దాదాపు 3 సంవత్సరాల క్రితం స్టేజ్ మీదనే చెప్పారు ఈ మాట. సార్ చిన్న సినిమాలని ముంచేస్తున్నారు, 4 కుటుంబాలే నడుస్తుందని చెప్పేసి నల్లపూసల బాబు గారు మీకు తెలిసి ఉంటారు. తెలుసు. బాబు గారు కంఠమెత్తి మొత్తుకున్నాడు ఆ రోజు. అవును. కాకపోతే మన దగ్గర యూనిట్ లేదు సార్. మేము ఎప్పుడు రెడీగా ఉంటాం. ఒక యూనిట్ పెట్టండి, మీరు ముందుండండి, మీరు నిరాశపడమాకండి. థ్యాంక్ యూ సో మచ్. మనం ప్రేక్షకులను తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏ జిల్లాలో ఏ థియేటర్ ఉన్నాయో థియేటర్ల ముందు కూర్చున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. లేదు సార్ కూల్ సార్. కూల్ కాదు సార్. మీరు చెప్పుకుంటారు, నేను చెప్పుకోలేక. అవును సార్. మన ఏరియాలో మన ప్రేక్షకులు చూడడానికి సిద్ధంగా ఉన్నారు. అవును సార్. ఒక థియేటర్ లో ఒక సినిమా వేస్తే అవును. 9 గంటలకు ఇస్తాం సార్. 9 గంటలకు ఎవరు సార్? మీరు తెలంగాణలో 20 థియేటర్లకు ఇస్తున్నాం, ఆంధ్రలో 20 థియేటర్లకు ఇస్తున్నాం. అవును సార్. నడిపించుకోండి. 2 రోజులు నడిచి మన సినిమా నడవకపోతే అప్పుడు మనం అనుకుంటాం అరే 100% ప్రేక్షకులు మన ఆదరించలేరు. 100% మీరు దీని గురించి ఒక యూనిట్ తయారు చేయండి, కూర్చుందాం. చేస్తున్నా సార్. సార్ మీటింగ్ పెట్టుకుందాం. 100% సార్. మనం కూల్గా మాట్లాడతాం సార్. లేదు సార్ ఒక్క విషయం ఒక్క విషయం మాట్లాడదామా, కాలు పట్టుకుందామా, చేద్దామనే కాలం పోయింది సార్. లేదు సార్. సినిమాలు తీద్దాం, దాని గురించి అనట్లేదు నేను. సార్ నేను ఎంతగానో ఒక్కపడ్డాం సార్. సార్ 2011 నుంచి మాట్లాడుతున్నా నేను. ఒక్క నిమిషం నేను ఒక్క మాట మాట్లాడతాను. మీరు మాట్లాడారు కదా, అంటే ఈ ఆవేశంతో మనకి వచ్చేది ఏం లేదు. నేను చెప్తున్నా, ఇది కూడా మనం అర్థమయ్యేలాగా మన భాషలో మనం కూల్గా వాళ్ళకి అర్థమయ్యేలా మాట్లాడదాం సార్. అంటే మనం ఆవేశపడితే ఏంటంటే మనకి ముందు వచ్చిన వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతారు. మనం అట్లా అది తప్పు ఎప్పుడు చేయకూడదు. మనం ప్రశాంతంగా ఇవన్నీ ప్రతి ఒక్కరికి అర్థమవ్వాలి ఇక్కడ ఏం జరుగుతుందని. మనం ఇలా ఆవేశం పడుతుంటే ఆ ఛానల్స్ కానీ మనకి బయట మన ఫ్రెండ్స్ కానీ ఎవరు సపోర్ట్కి రారు, భయపడతారు. అమ్మో ఈయన ఇంత డేంజర్గా ఉన్నాడు బాబు అని. నాతో జరిగింది సార్. లేలే. అవును. అవును. అది కరెక్టే సార్. దాని గురించి నేను అయితే నేను ఒక 2 నిమిషం మాట్లాడతాను సార్. అయితే సార్ నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా సార్ కంటిన్యూ చేయండి ఒకసారి. అయితే ఇంతకుముందు కూడా సార్ నేను ప్రొటెస్ట్ పెట్టాను, ఇక్కడే ధర్నా పెట్టాను ఫిల్మ్ ఛాంబర్ ముందే. ఇలా ఫస్ట్ నాకు ఈ సినిమా ఫస్ట్ రిలీజ్కి నాకు థియేటర్స్ రాకపోతేనే నేను ఫస్ట్ దీని గురించి ఒక ధర్నా పెట్టాను. ధర్నాలో కూడా ఇవన్నీ మాట్లాడడం జరిగింది, కానీ ఎఫెక్ట్ పడట్లేదు. అంటే ఎవరికి అంటే ఏ చిన్న ఎఫెక్ట్ కూడా పడట్లేదు. అన్నీ వింటున్నారు కానీ ఎవడు ఏం చేయట్లేదు. అందుకే నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతున్నాను సార్. ఎందుకంటే ఒక పద్ధతి ఉంటుంది సార్. అంటే మన వాళ్ళే ఎంత అయినా సరే మనం గొడవ పడకూడదు. మనం ఏది సైలెంట్గానే, అంటే ఆవేశంగా మనం చెప్పే మాట అదే మనం అర్థమయ్యేలా చెప్తే కనీసం మన వాళ్ళు అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తున్నాను. అందుకే నేను చాలా కూల్గా నేను నా బాధ చెప్పుకుంటున్నాను. నిజంగానే నాకు ఎవరితో ఏ పర్సనల్ గొడవ లేదు, ఏ పర్సనల్ ప్రాబ్లం లేదు. నాకు చాలా నేను కూల్, నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్నాను, నాకు ప్రాబ్లమ్సే లేవు. నాకు ఉన్నది అంటే ప్రాబ్లం ఫిల్మ్ ఇండస్ట్రీయే ప్రాబ్లంగా మారింది ఇప్పుడు. నిజంగా ఇప్పుడు మా డైరెక్టర్ గారు 4 సినిమాలు తీశారు, పాపం ఆయనకి థియేటర్స్ ఇవ్వలేదు. ఆయనకి 9 గంటలకి షో ఇచ్చాడు. అది కరెక్ట్ సార్, వాస్తవం. ఇప్పుడు సినిమా మనకి ఏదైనా రిలీజ్ అవుతుంది, ఇప్పుడు నాకు కూడా 4 షోలు ఇచ్చారంటే మార్నింగ్ 9:30కి 10:30కి షో ఇస్తారు, లేకపోతే నైట్ 10:30కి ఇస్తారు. సిటీలో ఊరి చివర్లా మీకు పటాన్చెరు కానీ మీకు కొంపల్లి కానీ మధ్యాహ్నం టైం ఇస్తారు, కానీ సిటీలో మాత్రం మీకు ఎర్లీ మార్నింగ్ లేకపోతే నైట్. అది కూడా ఆ టైంకి అందరూ రావాలి, సినిమా చూడాలంటే చాలా కష్టంగా ఉంటుంది, ఎవరు రారు. ఇంకా 4-5 థియేటర్స్ పడితే మనలు ఎంత ట్రైలర్ బాగున్నా సరే వాళ్ళు చూసి అరే ఈ సినిమాకి థియేటర్సే పడలేదు, మనం ఏం వెళ్తాం థియేటర్కి, ఈ థియేటర్కి వెళ్ళకూడదు రాబోయ్, వేరే ఇదిగో మన స్టార్ సినిమా పాత సినిమా మళ్ళీ రిలీజ్ అయింది, దానికైనా వెళ్దాం దీనికైనా వెళ్దాం అని అంటారు. ఇంకా రిలీజ్ సినిమాకి ఎందుకు అంటారంటే రిలీజ్ సినిమాకి ఇప్పుడు కొత్త సినిమా వచ్చింది, ఆ సినిమా రిలీజ్ అవుతుందంటే దానికి ఇచ్చేది థియేటర్స్ 5-6 థియేటర్స్ మ్యాక్సిమం, మహా అయితే 5-6 స్క్రీన్లు, 5-6 షోలు. రిలీజ్కి 30-35 స్క్రీన్లు మినిమం ఇస్తాడు. తేడా ఏముంది సార్? కొత్త వాళ్ళు ఇప్పుడు కొత్తగా సినిమా చేశారు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టి సినిమా తీశారు. ఒక ప్రొడ్యూసర్ ఎక్కడెక్కడి నుంచి అంటే
ఎన్ని కష్టాలు పడి ఆ సినిమా తీస్తారు, ఒక డైరెక్టర్ ఎంత కష్టపడతారు ఒక సినిమా గురించి. ఆ సినిమాతో ఇప్పుడు ఎన్ని హోప్లు ఉంటాయి, ఎంతమంది ఆర్టిస్ట్కి హోప్ ఉంటాయి. ఎందుకంటే ఏ సినిమా ఎప్పుడు క్లిక్ అవుతుంది చెప్పలేం సార్. ప్రయత్నం చేయాలి, మన బాధ్యత అది. మనం సినిమా తీసాక ఒక కంటెంట్ మనం అనుకుంటాము, దాని మీద వెళ్ళాము, కంప్లీట్ చేసాము, రిలీజ్ అయిందంటే మనకి మంచి రిటర్న్స్ రావాలనేది కోరుకుంటాం. కానీ అది ఇవ్వకుండా చేస్తున్నారు ఈ ఇండస్ట్రీలో, అది చాలా దారుణం. ఇలాగే మొన్న బ్రహ్మాండ అని సినిమా వచ్చింది. ఆ సినిమా రిలీజ్ అవుతున్న ముందే డైరెక్టర్ రాంబాబు గారు చనిపోయారు. ఈ బాధతోనే, ఈ విషయం ఇండస్ట్రీ మొత్తం అందరికీ తెలుసు ఈ విషయం. ఆయన డైలీ ఫోన్ చేసేవారు, డైలీ అందరి దగ్గరికి వెళ్ళేవారు, మా ఓటీటీ చేయండి, మా శాటిలైట్ చేయండి, మాకు థియేటర్స్ ఇవ్వండి అని అందరితో అడిగేవారు ఆయన. పాపం ఆయన 90 సినిమాలకి కో డైరెక్టర్గా చేశారు, ఒక 10-15 సినిమాలకి డైరెక్టర్గా చేశారు రాంబాబు గారు. వి మిస్ యూ రాంబాబు గారు. నిజంగా ఒక బంగారం లాంటి వ్యక్తి ఆయన. నా సినిమా ఒక 3 సినిమాలకి నాకు కో డైరెక్టర్గా చేశారు. చాలా మంచివాడు ఆయన. అయితే ఆయన పోయారు ఈ బాధతో. హార్ట్ ప్రాబ్లం వచ్చి, అంటే ఫస్ట్ అయితే మార్నింగ్ ఆ రోజు ఎప్పుడైతే ఆయన పోయారు, మార్నింగ్ గుడికి వెళ్ళారు, ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు. మధ్యాహ్నం ఈ సినిమా మీటింగ్ ఏదో ఉంటే వెళ్ళారు. అక్కడ ఏం బాధపడ్డారు ఏమో కానీ అక్కడ చనిపోయారంట ఆయన, అది కూడా ప్రసాద్ ల్యాబ్లోనే. అయితే ఈ సినిమాల వల్ల ఇలా జరుగుతుంది. అంటే బిజినెస్ ఆపేస్తే చాలామంది చచ్చిపోతున్నారు. అదే అందుకే నేను కూడా అన్న, రేపొద్దున అయితే ఈ నలుగురికే పట్టుకోవాలి, నిజంగా వాళ్ళ మీద మర్డర్ కేసులే ఇవ్వాలి. ఎందుకంటే నిజంగా చాలా ఇబ్బంది అయిపోయింది ఇక్కడ. ఒక మంచి సినిమా తీశాను, ఎంత ఏడుస్తున్నాను, ఎంత బాధపడుతున్నాను అంటే ఒక మంచి సినిమా తీశాను కాబట్టి. ఇప్పుడు వీళ్ళు మంచిగా వింటే వీళ్ళకే మంచిది, లేదంటే రేపు ప్రజలు అనేది, మన ఆడియన్స్ అనేది దేవుళ్ళు ఇవాళ కాకపోతే రేపు లేస్తారు. ఇవాళ లేవకపోయినా వాళ్ళు రేపు లేస్తారు. ఎవరు ఒకరు పోతే 100% లేస్తారు. అది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. వీళ్ళు ఎవరైతే ఆకాశంలో కూర్చున్నారో వాళ్ళు కింది భూమి మీదకి వస్తారు. అదే నేను కోరుకుంటున్నాను. ఇంకా అందరూ మీడియా మిత్రులకి నిజంగా చాలా 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 హార్ట్ఫుల్లీ థ్యాంక్స్. మీరందరూ నాకు టైం ఇచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు, నా బాధ, నా మాట అక్కడ అందరికీ వినిపించేలా చేస్తున్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్. మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా నేను తక్కువే. రియల్లీ వెరీ వెరీ థ్యాంక్స్. ఇంకా ఇది ఫర్దర్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ నేను తీసుకుంటున్నాను, లీగల్గా వెళ్తున్నాను. అది తీసుకున్నాక ఇంకా ఏదైనా ఉంటే, మీ సపోర్ట్ అవసరం ఉంటే ఖచ్చితంగా చెప్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఆయన ఎవరు సార్?